గత 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, ఒక ఛానల్ యజమాన్యం నడుపుతున్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, ఇట్లా కొంతమంది వాగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో హరీష్ రావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ లో అని సిట్ అధికారులు నిర్ధారించి హరీష్ రావు గారికి ఈరోజు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే ఆ విచారణకు హాజరు కాకుండా తనపైన వచ్చినటువంటి గతంలో కవిత గారు కేసీఆర్ గారి కూతురే నా ఫోను నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని మీడియా ముందు మాట్లాడితే కూడా ఇంతవరకు హరీష్ రావు గారు ఏ ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలవడం కోసం, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావు గారు అనే విషయం మనందరికి తెలుసు. కాబట్టి నిజంగా హరీష్ రావు గారి పైన, ఈ చట్టాలపైన, న్యాయస్థానాలపైన గౌరవం ఉంటే సిట్ విచారణకు హాజరై 10 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్ లో వ్యవహారం కావచ్చు, అతను చేసినటువంటి అక్రమాల అంశం కావచ్చు, అతనిపై వచ్చిన నేరారోపణ కావచ్చు, సిట్ అధికారులకు సహకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.